చూపు వదినికి దిష్టి తాకుతుంది, పక్కకి పో. అబ్బో, ఆకాశంకెళ్ళి పెద్ద రంబ ఊడి పడ్డదని దిష్టి తగులుతుందంట. దిష్టి ఆగిపోయే పెండ్లికి మేళల ఖర్చెందుకు దండగన్నట్టు ఓడిపోయేదానికి ఈకిలించుకుంటకి ఫోటోలు ఎందుకే దండుగా. జరుండు, మీ వద్దనకు సూట్ అయ్యే మంచి ఫోటో చూపిస్తా. ఎలక్షన్ అయినాక పనికొస్తాయిలే. అయ్యో, గీసంటి పోజులల్లా మీ వద్దనకి ఫోటోలు తీసినావనుకో, మామయ్య హిట్టు కోడలు ఫట్టు అన్న టైటిల్ పెట్టి నా ఖర్చుతోనే పోస్టర్లు వేయిస్తా. ఎలక్షన్లు అయినాక ఊరంతా గోడల మీద అంటించే ఏర్పాట్లు కూడా చేస్తా. ఎట్లుంది ఐడియా? చూడండి, ఇప్పుడు ఈ ఫొటోస్ అన్ని ఎందుకు తీసానో తెలుసా అత్తయ్య? కోడలి దెబ్బ, అత్తయ్య అబ్బా అంటూ టైటిల్ పెట్టించి ఈ ఫోటోతో పోస్టర్స్ వేయించి నేను గెలిచాక ఊరంతా బ్యానర్లు పెట్టిస్తా నా ఖర్చుతో. ఐడియా మీదే, నేను కాపీ కొడుతున్నాను అంతే. కుదిరిందా రోగం? అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకమ్మా? నీ ఏడుపు గొట్టు సలహాలన్నీ బాపు కాడికి పోయి ఇయ్యొచ్చు కదమ్మా. ఎందుకు మా బీపీ పెంచుతావు? ముందుందే మీకు ముసళ్ళ పండుగ, ఇప్పుడు సంకలు గుద్దుకుర్రి మంచిగా. పోనీ వదిన. ఇప్పటిదాకా అమ్మ దిమాగ్ తినిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చినావా? వదిన పక్కకి నిలబడకూడదా? ఇద్దరు ఫోటోలు తీసి మా పోస్టర్లకు వాడుకుంటా. నువ్వు తీసే ఫోటోలు పోస్టర్ల కోసం తీస్తున్నట్లేదు, ఓనీ ఫంక్షన్లా తీస్తున్నట్లుంది. గిసంటి ఫోటోలని పోస్టర్లు అంటిస్తే ఎవ్వడు దేకడు. టేస్ట్ ఉండాలమ్మా, టేస్ట్. అక్కడ ఏ లెవెల్లో మా బాపుకి ఫోటోషూట్ అరేంజ్ చేసినానో ఒకసారి వచ్చి చూడు. ఇప్పుడు సత్య రెచ్చిపోతుంది, వెనక నుండి హెల్ప్ చేస్తా. నువ్వు వాడి మాటలేం పట్టించుకోకుదినా, కొళ్ళుబోతు మాటలు. అలా కాదులే, బయట ఏం జరుగుతుందో చూద్దాం. తెలియని విషయాలు తెలుసుకుంటే